you. Welcome to class. We are going to discuss present perfect continuous tense in today's class. I am going to tell you about this tense. I would like to tell you one point clearly. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పుకున్నాం. ఈ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్పుకోబోతున్నాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా మీరు నోటిఫికేషన్ సక్రమంగా రావడానికి మీకు రీచ్ అవ్వడం కోసం మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. అలా చేసుకున్నట్టయితే మేము ఏ కొత్త వీడియోని లాంచ్ చేసినా సరే, అప్లోడ్ చేసినా సరే అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. దెన్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్. అందుకోసం అందరూ కూడా అది మర్చిపోకుండా చేయండి, వీలుంటే షేర్ కూడా చేయండి. ఓకే, నౌ కమ్ బ్యాక్ టు దిస్ పాయింట్. Today's topic that is called present perfect continuous tense. As we discussed in earlier class, whenever we want to learn any tense, first of all we should remember 2 points clearly. ఏదైనా ఒక కొత్త టెన్స్ మనం నేర్చుకుంటున్నప్పుడు 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందులో ఒకటి when to use the tense and how to use the tense. ఆ టెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగించాలి, అండ్ విచ్ కాంటెక్స్ట్ ఇట్ షుడ్ బి యూస్డ్, ఏ సిచ్యువేషన్లో దాన్ని మనం యూజ్ చేయగలిగాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక యాక్షన్ గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే, ఇప్పటికీ కూడా అంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంకి ఇంకా ఆ యాక్షన్ జరుగుతూ ఉన్నట్టయితే, గతంలో స్టార్ట్ అవడం అంటే ఇట్ మే స్టార్ట్ yesterday. It might be, suppose the action might be started yesterday. Some action which started at some time in the past. గతంలో ఒక టైంకి ఒక పని ప్రారంభమై ఇప్పటికీ కూడా కొనసాగుతున్నట్టయితే it denotes an action which started at some time in the past and is still going on at present. గతంలో ఒక టైంకి ఒక పని ప్రారంభం అయ్యి ఇప్పటికీ కూడా ఆ పని కొనసాగుతూ ఉన్నట్టయితే, ఆ యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉన్నట్టయితే అటువంటి యాక్షన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలన్నమాట. నిన్న స్టార్ట్ అయ్యి ఉండొచ్చు యాక్షన్, మొన్న స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, 2 years బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, 2 months బ్యాక్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఇట్ మైట్ హ్యాపెన్ లైక్ దట్. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ యాక్షన్ అయినా సరే అది గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే అటువంటి యాక్షన్స్ని మనం ఏ టెన్స్లో రిపోర్ట్ చేయాలండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రిపోర్ట్ చేయాలి. హౌ మెనీ సెంటెన్సెస్ ఆర్ దేర్ యాజ్ యూజువల్లీ? ఏ టెన్స్లో అయినా సరే మనకి ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయి? మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఏమనంటే ప్రతి టెన్స్లో కూడా 3 సెంటెన్సెస్ ఉంటాయి. అవేంటి? ఎఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ కూడా యాజ్ యూజువల్లీ వీఆర్ ఏబుల్ టు కమ్ అక్రాస్ 3 kinds ఆఫ్ సెంటెన్సెస్. డెఫినేషన్ చూడండి ఒకసారి మళ్ళీ. ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రెజెంట్. గతంలో ఒక టైంకి ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పటికీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ స్పీకింగ్, సపోజ్ ఇట్ కంటిన్యూస్ ఈవెన్ దో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే, ఇట్ డజంట్ మ్యాటర్. Suppose it continues, suppose it is going on at the time of speaking, that should be reported only in present perfect continuous tense. దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ఓకే, అందరికీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫార్ములా, 3 ఫార్ములాస్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫార్ములాస్ అంటే సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ ప్రతిరోజు మనం ప్రతి టెన్స్లో కూడా చెప్పుకుంటున్నాం. ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది? సపోజ్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ వింగ్ ఫార్మ్. అంటే ఎఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సెంటెన్స్. ఫస్ట్ ఏం రావాలి ఇందులో మనకి? సబ్జెక్ట్ రావాలి, తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్లో ఒకటి రావాలి, నెక్స్ట్ బీన్ రావాలి, నెక్స్ట్ V1కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ బేస్ చేసుకుని, ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా బేస్ చేసుకుని సపోజ్ వీ డిస్కస్ an example. Then you see, it has been raining for 2 hours. It has been raining for 2 hours. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎఫర్మేటివ్ సెంటెన్స్ ఫార్ములా ఏం చెప్తుంది? మనకి సబ్జెక్ట్ రావాలని చెప్తుంది. సబ్జెక్ట్ వచ్చింది, ఇట్ అనేది సబ్జెక్ట్ అనమాట.
సబ్జెక్టులు అంటే మనం ఇంతకుముందు టెన్సెస్లో కూడా ఇంతకుముందు క్లాసులో కూడా డిస్కస్ చేసాం. ఏంటవి? హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, ఐ కావచ్చు, వి కావచ్చు, దే కావచ్చు, ఎనీ సింగులర్ నౌన్, ఎనీ ప్లూరల్ నౌన్, వాటిని మనం సబ్జెక్టులు అంటాం. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? ఇట్. అంటే ఫార్ములా వైజ్ చూస్తే మనం ఫార్ములా ప్యాటర్న్ ఫాలో చేసినట్టయితే ఇక్కడ సబ్జెక్ట్ ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ రావాలి. ఇక్కడ చూడండి హ్యాస్ వచ్చింది. వై? బికాస్ ఇట్ అగ్రీస్ విత్ ద సబ్జెక్ట్ ఇట్. ఇట్తో హ్యాజే రావాలి. ఐ వి యూ దేతో హ్యావ్ రావాలి. హీ షీట్లతోటి హ్యాజ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? ఇట్తో హ్యాజ్ వచ్చింది. నెక్స్ట్ ఫార్ములా వైజ్ చూస్తే నెక్స్ట్ ఏం రావాలి? బీన్ రావాలి. బీన్ వచ్చి నెక్స్ట్ ఏం రావాలి? V1 రావాలి. V1కి మనం ఇక్కడికి ఏం చేర్చమని చెప్పాం? వాట్ ఈస్ టు బి యాడెడ్? ఇన్ఫార్మ్ చేర్చాలి. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ ఆన్సర్ మనకి ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి వర్షం కురుస్తూ ఉంది. అంటే 2 hours బ్యాక్ ఒక యాక్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. 2 hours బ్యాక్ యాక్షన్ స్టార్ట్ అయ్యి ఎనీ యాక్షన్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నట్టయితే దాన్ని అటువంటి యాక్షన్స్ని మనం ఏ టెన్స్లో చెప్పాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలన్నమాట. నౌ యూ సీ ద నెగిటివ్ సెంటెన్స్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ నెగిటివ్ సెంటెన్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ఇన్ఫార్మ్. సబ్జెక్ట్ రావాలి, హ్యావ్ ఆర్ హ్యాస్లో ఒకటి రావాలి, బీన్ రావాలి, బీన్కి ముందు నాట్ రావాలి, ఎందుకని నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. ఇక్కడ చూస్తారు. నెక్స్ట్ బీన్, V1కి ఇన్ఫార్మ్. Now you see an example. Okay, example చూద్దాం. Now you see it. It has not been raining since 8 o'clock. In that positive sentence ఏం చెప్పాం మనం? What has it been discussed? It has been raining for 2 hours అని చెప్పాం. ఇప్పుడు దాన్ని నెగిటివ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? వాట్ ఆర్ వీ డూయింగ్? జస్ట్ వీఆర్ ఇన్సర్టింగ్ నెగిటివ్ ఫామ్, దట్ ఈస్ నాట్. నాట్ని యాడ్ చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం? ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం? వేర్ ఆర్ వీ ప్లేసింగ్ దిస్ నాట్? ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్. ఒక సెంటెన్స్ని మనం నాట్ చేయాలంటే ఏం చేయాలంటే హెల్పింగ్ వర్బ్స్ పక్కన మనం నాట్ పెడితే ఆ సెంటెన్స్ నెగిటివ్ అవుతుంది అనమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఫార్ములాకి సెకండ్ ఫార్ములాకి ఏముంది డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాజిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్స్? ఓన్లీ ప్లేసింగ్ నాట్. వేర్ ఈజ్ ఇట్ టు ప్లేస్? ఆఫ్టర్ ద హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఈ టెన్స్లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తే ఆ హెల్పింగ్ వర్బ్ పక్కన మనం నాట్ పెట్టామంటే అది నెగిటివ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి మనకి? ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. 8 గంటల నుంచి వర్షం కురవడం లేదు. అంటే ఇక్కడ మనం సిన్స్ ఉపయోగించాం. ఇందాక ఏం ఉపయోగించాం? ఫార్. FOR ఫార్లో FOR, ఇందులో ఆర్ సైలెంట్. దట్ ఈస్ వై ఇట్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ యాజ్ ఫా. ఫా అని పలకాలి దాన్ని, ఆర్ సైలెంట్ కాబట్టి. కాబట్టి ఇందాక మనం ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours అన్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇట్ హ్యాస్ నాట్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. 8 o'clock నుంచి వర్షం కురవట్లేదు. ఒక యాక్షన్ రిపోర్ట్ చేస్తున్నాం నెగిటివ్గా. ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రిపోజిషన్ ఫర్, ఇక్కడ యూజ్ చేసిన ప్రిపోజిషన్ సిన్స్ అనమాట. ఏ ప్రిపోజిషన్ అయినా యూజ్ చేయనివ్వండి. వాట్ ఎవర్ దట్ ప్రిపోజిషన్ ఈజ్ యూజ్డ్ హియర్, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ అఫర్మేటివ్ సెంటెన్స్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. దట్ షుడ్ బి రిమెంబర్డ్. మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అదనమాట. అంటే నెగిటివ్ సెంటెన్స్ ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ అనదర్ సెంటెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ టెన్స్ ఈస్, ఈ టెన్స్లో ఇంకొక సెంటెన్స్, మూడో సెంటెన్స్ ఎలా ఉంటుంది? అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటారు దాన్ని. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఇంట్రాగేటివ్ వర్డ్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుతుంది? ఇంట్రాగేటివ్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. IW. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? IW. ఇంట్రాగేటివ్ వర్డ్ మనం IW అని చెప్తాం ఇక్కడ షార్ట్ కట్లో. అసలు IW అంటే ఏంటి? వెన్ కానీ, వేర్ కానీ, వై కానీ, హౌ కానీ, విచ్ కానీ, వాట్ కానీ, ఇలా అనమాట. ఇంట్రాగేటివ్ వర్డ్ తర్వాత ఏం రావాలి? ఫార్ములా వైజ్ చూస్తే ఇక్కడ మనకి హ్యావ్ కానీ హ్యాస్ కానీ రెండిట్లో ఒకటే రాయాలి, రెండు రాసేయకూడదు. నెక్స్ట్ సబ్జెక్ట్ వాడాలి. సబ్జెక్ట్ అంటే ఏంటంటే మళ్ళీ ఐ కానీ, వీ కానీ, యూ కానీ, దే కానీ, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఇలా ఏదైనా ఒకటి. నెక్స్ట్ మళ్ళీ బీన్ రావాలి. నెక్స్ట్ V1 రావాలి. దీనికి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ విధమైనటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్ కలిగి ఉంటే దెన్ ఇట్ ఈస్ గ్రామటికల్లీ పర్ఫెక్ట్ అండ్ ఎఫెక్టివ్. అలా కాకుండా మనం ఏదో తోచింది చెప్పేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ రాంగ్. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఒకటి. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ హియర్? హౌ లాంగ్ అంటే ఏంటి? ఇక్కడ ఎంతసేపటి నుంచి, ఎంత కాలం నుంచి. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ హియర్? అతను ఎంతసేపటి నుంచి, ఎంత టైం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ హియర్? యూజువల్లీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ వెన్ వీ రైట్ దెమ్ we have to just place question mark at the end of the sentence. Now you say this according to the formula. First interrogative word. Interrogative sentence లో మోడల్లో మనకి ఫస్ట్ ఏం రావాలండి? ఇంట్రాగేటివ్ వర్డ్ రావాలి. ఫార్ములా చెప్తుంది అది ఇక్కడ మనకి.
ఇంకా హౌ లాంగ్ మొత్తం తీసుకుంటే మనం ఇంట్రాగేటివ్ వర్డ్గా ఒక క్లారిటీ ఉంటుంది మనకి. నెక్స్ట్ ఏం రాయాలి, హ్యావ్ ఆర్ హ్యాజ్లో ఒకటి రాయాలి. నేను ఇక్కడ ఏం రాశాను, హ్యాజ్ రాశాను. నెక్స్ట్ ఏం రాయాలి, సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటి, హీ రాశాను. ఇక్కడ హ్యాజ్ ఎందుకు రాశాను నేను, ఇక్కడ హీ కాబట్టి ఈ షీట్లో వచ్చినప్పుడు సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు, హీ షీట్లో ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మనం హ్యాజ్ రాయాలి కాబట్టి ఇక్కడ హ్యాజ్ రాశాను అనమాట. నెక్స్ట్ ఏం రాయాలి, పాయింట్ ఆఫ్ వ్యూ, ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూ బీన్ రాయాలి, రాశాను. నెక్స్ట్ వి ఓన్ రాయాలి, దానికి ఇన్ఫార్మేట్ అని పెట్టాను అనమాట. ఫైనల్గా సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ హియర్, అతను ఇక్కడ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ఎంతసేపటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నావు, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. మీరు ఈ తరహా సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నప్పుడు మనకి టెన్స్ ఉపయోగపడుతుంది అనమాట. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్ సిన్స్ ఎస్టర్డే, నిన్నటి నుంచి ఈ ఎగ్జామినేషన్కి నేను ప్రిపేర్ అవుతున్నాను. దీని ఇంగ్లీష్లో ఏ టెన్స్తో ఉపయోగించి చెప్పాలి, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి చెప్పగలం. అతను ఎంతసేపటి నుంచి వర్క్ చేస్తున్నాడు, హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ వర్కింగ్ హియర్. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ రీడింగ్ దిస్ నావల్, అతను ఎంతసేపటి నుంచి నావల్ చదువుతున్నాడు. ఒక వ్యక్తి ఎంతసేపటి నుంచి ఆ వర్క్ చేస్తున్నాడు అనే ఒక రకమైనటువంటి ఆ యాక్షన్ మనం రిపోర్ట్ చేయాలంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం రిపోర్ట్ చేయగలుగుతాం. ఎంతసేపటి గతంలో స్టార్ట్ అవుతుంది, ఇట్ స్టార్ట్స్ at some time in the past and it continues till it continues at the time of speaking. Even at the time of speaking, this action automatically it continues. You see this sentence, that is definition. మీరు ఎవరైతే ఈ యొక్క క్లాస్ అబ్జర్వ్ చేస్తుంటారో వాళ్ళు ముందు డెఫినేషన్ గుర్తుపెట్టుకోగలగాలి. ఈ 3 సెంటెన్సెస్ 3 ఫార్ములాస్, అఫర్మేటివ్ ఫార్ములా, నెగిటివ్ ఫార్ములా, ఇంట్రాగేటివ్ ఫార్ములా, ఈ 3 కూడా మీరు గుర్తుంచుకోగలగాలి. బెటర్ టు రైట్ డౌన్. ఎప్పుడైతే మనం ఈ 3 సెంటెన్సెస్ ప్యాటర్న్ గుర్తుంచుకోగలుగుతామో దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు ప్రొనౌన్స్, దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు సే దోస్ సెంటెన్సెస్ కరెక్ట్లీ. గ్రామటికల్లీ దేర్ ఈజ్ సమ్ పర్ఫెక్షన్. దట్ ఈస్ వై యూ షుడ్ రిమెంబర్ దీస్ ఫార్ములాస్ యాజ్ వెల్ యాజ్ దిస్ డెఫినేషన్. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాశాను చూసారా, సిన్స్, ఫర్, అలాగే హౌ లాంగ్. అంటే అర్థం ఏంటంటే ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెన్స్లో సపోజ్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ యూజువల్లీ ఇలాంటి ఈ టెన్స్లో సెంటెన్సెస్లో మనకి సిన్స్, ఫర్, హౌ లాంగ్ అని 3 వర్డ్స్ ఎక్కువ వస్తాయి. సిన్స్ అనే వర్డ్ వస్తుంది ప్రిపోజిషన్, అలాగే మనకి ఫర్ ఈ వర్డ్ వస్తుంది ఎక్కువగా, హౌ లాంగ్ అనే వర్డ్ కూడా వస్తుంది అనమాట. దీన్ని బట్టి మీరు ఈజీగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయగలుగుతారు. సిన్స్ దీనికి మీనింగ్ ఏంటంటే తెలుగులో నుండి అని చెప్పవచ్చు, కానీ మనం కరెక్ట్గా ఇంకా దీన్ని అనలైజ్ చేయాలంటే ఏం చేయాలంటే పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది సిన్స్. పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, అలాగే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి. ఎఫ్ఆర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్పుద్ది, ఇట్ టెల్స్ అబౌట్ పీరియడ్ ఆఫ్ టైం. వాట్ అబౌట్ సిన్స్, ఇట్ టెల్స్ అబౌట్ పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైంకి పీరియడ్ ఆఫ్ టైంకి డిఫరెన్స్ ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితంగా ఒక పాయింట్ చెప్తుంది అనమాట, టైం ఏ టైంలో స్టార్ట్ అని చెప్పదు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock అంటే ఇక్కడ 8 అనే నెంబర్ చెప్పాం, ఇక్కడ అది ఆకి చెప్పాం, దీన్ని పాయింట్ అవుట్ చేస్తాం అనమాట టైంని. అందుకే దీన్ని ఏమన్నా అంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock అంటే సిన్స్ అనేది మనం ఇక్కడ ఎందుకు వాడామంటే 8 o'clock అనేది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి. ఈ హ్యాస్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2019 అని అన్నాం, 2019 నుంచి నేర్చుకుంటున్నాడు అంటే పాయింట్ చెప్పాం. అంటే సిన్స్ ఎప్పుడు ఉపయోగించినా మీరు ఏం చేయాలండి, వీ షుడ్ పాయింట్ అవుట్, వీ షుడ్ గివ్ ద టైం, పర్ఫెక్ట్ టైం, పాయింట్ ఆఫ్ టైం ఇవ్వగలగాలి మనం. అప్పుడే సిన్స్ అనే ప్రపోజిషన్ ఈ టెన్స్లో మనం ఉపయోగించడానికి వీలు ఉంటుంది అనమాట. ఫర్ ఈ యొక్క ప్రపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇట్ టెల్స్ అబౌట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఇట్ టెల్స్ అబౌట్ పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి, 2 గంటలు, 3 గంటలు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 10 సంవత్సరాలు ఇలా అనమాట. అదేం పాయింట్అవుట్ చేయదు, పలానా 1965 అనో, పలానా 9 లేకపోతే 10 o'clock అనో, 8 o'clock అనో, 6 o'clock అనో. ఇట్ డజంట్ మెన్షన్ లైక్ వైజ్. సపోజ్ హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ ఫర్ ద లాస్ట్ 10 years. అతను ఈ యొక్క నగరంలో గత 10 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ సిటీ ఫర్ ద లాస్ట్ 10 years. ఇక్కడ మనం ఫర్ ద లాస్ట్ 10 years అన్నప్పుడు ఫర్ ఎలా ఉపయోగించామంటే దీన్ని పీరియడ్ ఆఫ్ టైం ఇండికేట్ చేయడానికి ఉపయోగించాం. ఎక్కడ కూడా మనం పాయింట్అవుట్ చేసి పలానా సంవత్సరం నుంచి ఇక్కడ ఉండడం చెప్పలేదు. అదే సిన్స్ ఉపయోగించాలనుకుంటే ఇలా చెప్పవచ్చు, హీ హ్యాస్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 1995. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేసాం టైం 1995 నుంచి అతను ఇక్కడ ఉంటున్నాడు.
So likewise, we should remember one point clearly, that is, whenever we want to use this present perfect continuous tense మనం ఉపయోగించాలి అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే గతంలో ఒక యాక్షన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నట్టయితే అటువంటి యాక్షన్స్ని మనం రిపోర్ట్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ను వాడాలి. సబ్జెక్ట్తో పాటు హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ వచ్చి V1కి ఇన్ఫార్మ్ చేరుతుంది. ఈ టెన్స్లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ సిన్స్ కానీ, ఫో కానీ, హౌలాంగ్ కానీ. హౌలాంగ్ అంటే ఎంతసేపటి నుంచి, ఎంతకాలం నుంచి, ఇలా మనకి మీనింగ్స్ అవి వస్తుంటాయి అన్నమాట. మీరు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్గా ఎఫర్మేటివ్ సెంటెన్స్ మీద ఒక 5 సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్స్ మీద కూడా ఒక 5 సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మీద కూడా ఒక 5 సెంటెన్సెస్ ప్రిపేర్ చేస్తే మీకు కొంచెం గుర్తుంటుంది అనమాట. దెన్ యూ ఆర్ ఏబుల్ టు know it very well and you are able to get command on that particular tense easily. అలాగే మనం ఎవ్రీడే ఒక పాయింట్ మాట్లాడుకుంటూ ఉన్నాం బిసైడ్స్ దిస్ పర్టికులర్ గ్రామర్ టాపిక్. అంటే చెప్పే టాపిక్ రన్నింగ్ టాపిక్ కాకుండా ఏదో ఒక విషయం గురించి కరెక్ట్. అది మేబీ అబౌట్ ఏ న్యూ వర్డ్, మేబీ అబౌట్ ఏ స్పెల్లింగ్, మేబీ అబౌట్ ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ గ్రామటికల్లీ రాంగ్, విచ్ హ్యాస్ సమ్ గ్రామటికల్ మిస్టేక్ లైక్ దట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సెంటెన్స్లో ఈ డిస్కస్డ్ about grammar, they discussed about phonetics, they discussed about the development of a society. Likewise this speak అంటే ఏదైనా ఒక విషయం డిస్కస్ చేయడానికి ముందు ఏం చేస్తారంటే వాళ్ళు మనం దీని గురించి చెప్పుకుందాం అనుకున్నప్పుడు డిస్కస్ అనే వర్బ్ అబౌట్ అనే ప్రిపోజిషన్ వాడుతుంటారు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గ్రామర్ అని అనుకుంటే తప్పది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ గ్రామర్ అంటే డిస్కస్ అనే వర్బ్ పక్కన ఏమి రాకూడదండి, అబౌట్ అనే ప్రిపోజిషన్ రాకూడదు. రిమెంబర్ దట్. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిస్కస్ అనే వర్బ్ పక్కన అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. కానీ చాలా ఎక్కువ మంది ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద పీపుల్, బట్ ఇట్ ఈస్ రాంగ్ వే టు యూజ్ అబౌట్ ద ప్రిపోజిషన్ అబౌట్ ఆఫ్టర్ ద వర్బ్ డిస్కస్. డిస్కస్ అనే వర్బ్ పక్కన మనం అబౌట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. ఓకే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ని మీరు ఈ ఫార్ములాస్ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, డెఫినేషన్ గుర్తుపెట్టుకొని ఎక్కువగా యూజ్ చేస్తే 3 వర్డ్స్ని గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ అండ్ యూ విల్ గెట్ సమ్ కమాండ్. ఓకే, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.